అందరికీ నమస్కారం. చీమపూడి మీడియా ద్వారా ఈరోజు మీరు వినబోయే కథానిక సేవా తత్పరత. సేకరణ కథనం శ్రీమతి జయదుర్గా వేములపల్లి, ఆర్జే టోరీ రేడియో, హోస్పేట, కర్ణాటక నుండి. ఒక పర్యాయం పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, నాథా, జనులు ఇంతగా కర్మకాండలో మునిగి ఉంటారే, వారికి దీనివల్ల ప్రయోజనం లభించటం లేదు, ఎందువల్ల? పరమేశ్వరుడు ఇలా అన్నాడు, జనులు ధార్మికతను ప్రదర్శిస్తారు, వారి జీవితంలో నటన ఎక్కువ, వారికి ఫలితం లభించకపోవటానికి కారణం ఇదే. పార్వతీదేవి విషయాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంది. శివుడు ఒక కుష్ఠిరోగిలాగా అయినాడు. పార్వతి అందమైన స్త్రీగా మారింది, అతని భార్యగా నడిచింది. శివుడు పార్వతి సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఆమెతో భూమి మీదకు వచ్చాడు. ఒక దేవాలయం మెట్ల మీద ఆమె తన భర్తతో వచ్చి కూర్చుంది. దైవదర్శనం కోసం భక్తులు వస్తున్నారు. వారిలో దాతలు ఉన్నారు. వారు వచ్చి అక్కడ ఆగేవారు, పార్వతి వైపు చూసేవారు, ముందుకు సాగిపోయేవారు. అందరూ సౌందర్య పిపాస కలవారే. పాపం శివునికి ఏవో కొద్ది చిల్లర నాణాలు ధర్మంగా లభించాయి. పార్వతి ముందు నాణేలు చాలా ప్రోవైనాయి. కొందరైతే పార్వతితో అన్నారు కూడా, ఈ కుష్టివాడి పక్కన పడి ఉండటం ఎందుకు, వీనిని వదిలి మాతో వచ్చేసేయి. ఇదంతా పార్వతి సహించలేకపోయింది. తన భర్తతో అంది, ప్రభు, వెంటనే కైలాసానికి తిరిగి వెళదాం. వీరు పాషండులు, కుత్సితులు, వీరి పద్ధతి, వీరు ప్రవర్తించే తీరు నాకు రోతగా ఉంది. నేను ఇది సహించలేను. ఇంతలో ఒక నిరుపేద భక్తుడు అక్కడికి వచ్చాడు. అతడు పార్వతీదేవి పాదాలకు దండం పెట్టాడు. భక్తిభావంతో ఇలా అన్నాడు, అమ్మా, నీవు ధన్యురాలవు, పతిభక్తి కలదానవు, పతిసేవలో జీవితాన్ని గడుపుతున్నావు. నీవు అంగీకరిస్తే ఈయన పుండ్లకు కట్టుకడతాను. నా వద్ద ఈ కాసిని రొట్టెలు ఉన్నాయి, తీసుకోండి, ఇవి మీరు భుజించండి. ఆ భక్తుడు రోగి పుండ్లకు కట్టుగట్టాడు. రొట్టెల మూట విప్పాడు, వారికి ఇచ్చాడు. నమస్కరించి ముందుకు సాగిపోయాడు. పరమేశ్వరుడన్నాడు, దేవి, చూసావా, ఇతడొక్కడే ఆస్తికుడు. దేవాలయంలోకి ప్రవేశించే ముందు నిష్కపట భావంతో సేవాధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడు. ఇలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆ భక్తుడు దేవాలయంలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు నిజరూపంతో అతనికి దర్శనమిచ్చారు. మోక్షాన్ని ప్రసాదించి అంతర్ధానమైనారు. ధన్యవాదాలు.